రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో చెప్పడం జరిగింది. మరి మీ 100 రోజుల గ్యారెంటీ అంటే ఎప్పుడు అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి 100 రోజులు అంటే ఎన్ని రోజులో చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి మరి గ్యారెంటీ అంటే మోసం చేసే గ్యారెంటీ అని అడుగుతా ఉన్నాను. అమలు చేయనటువంటి గ్యారెంటీ అడుగుతా ఉన్నాను. ప్రజలు మభ్యపెట్టేటువంటి గ్యారెంటీ అడుగుతా ఉన్నాను. రైతులకు వెన్నుపోటు పొడిచే గ్యారెంటీ అడుగుతా ఉన్నాను. రైతులను దగా చేసే గ్యారెంటీ కాంగ్రెస్ గ్యారెంటీని అడుగుతా ఉన్నాను. ఏ రకంగా మీరు గ్యారెంటీలు అమలు చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏం హామీలు ఇచ్చారు? మేము అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నటువంటి ప్రతి రైతుకు ప్రభుత్వమే బ్యాంకులకు ఆ డబ్బులు చెల్లిస్తుంది. రైతులు ఎవ్వరు కూడా బాధపడొద్దు. వస్తుంది సోనియమ్మ రాజ్యము. మీ 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లోనే మేం చేస్తామని చెప్పడం జరిగింది. మరి నేను ఈరోజు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, ఎక్కడున్నావు? ఈరోజు తెలంగాణ రైతు ప్రశ్నిస్తా ఉంది. కాంగ్రెస్ గ్యారెంటీల పైన తెలంగాణ రైతు ప్రశ్నిస్తా ఉన్నారు. తెలంగాణ యువత ప్రశ్నిస్తా ఉంది. తెలంగాణ మహిళ ప్రశ్నిస్తా ఉంది. తెలంగాణ పేదలు ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఎవరు అమలు చేస్తారు? ముఖ్యమంత్రి అమలు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు రాహుల్ గాంధీకి సవాల్ చేస్తా ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మీ దగ్గర ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉంది? మీరు అబద్ధాలు ఆడి అబద్ధపు గ్యారెంటీలు ఇచ్చి తెలంగాణ రైతులను మోసం చేయడమే తప్ప మీరు ఏ హామీలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ రకంగా హామీలు అమలు చేస్తారో దానిపైన మీకు సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉందా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. మీరు ఇస్తానైనటువంటి ఆర్థిక సహాయము, చేస్తానైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కోసం కావలసినటువంటి నిధులు ఏ రకంగా సమకూర్చుకుంటారు? మీ దగ్గర ఏమైనా కార్యాచరణ ప్రణాళిక ఉందా? తెలంగాణ ప్రజల ముందు పెట్టాలి. తెలంగాణ ప్రజలు చూశారు గతంలో బీఆర్ఎస్ పార్టీని. హామీలు ఇచ్చాడు. దళిత బంధు, దళితులకు వెన్నుపోటు పొడిచాడు బీఆర్ఎస్ ఆ రోజు. గిరిజన బంధు, గిరిజనులకు వెన్నుపోటు పొడిచాడు. అసెంబ్లీలో మైనార్టీలకు ఇస్తామని, బీసీలకు కూడా ఇస్తామని కేసీఆర్ అనేక రకాలుగా మాట్లాడాడు. కానీ ఏ ఒక్క వర్గానికి ఏ బంధు ఇవ్వలేదు. మరి ఈరోజు అడుగుతా ఉన్నాను, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అనేక సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడవడం జరిగింది. మీరు వచ్చినటువంటి ఈ 4 నెలల్లోనే మీరు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. గజ దొంగలు పోయి గరాన దొంగలు వచ్చారు ఈరోజు తెలంగాణలో. ఒక కుటుంబ పాలన పోయి మరొక కుటుంబ పాలన వచ్చింది. ఒక వసూలు రాజ్యం పోయి మరొక వసూలు రాజ్యం వచ్చింది. మార్పు అంటే ఏందో చెప్పాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మార్పు మార్పు అన్నారు. ఒకటైతే మార్పు జరిగింది. కేసీఆర్ కుటుంబం పోయి సోనియమ్మ కుటుంబం వచ్చింది. ఈ మార్పే వచ్చింది తెలంగాణలో. దోపిడీలో మార్పు రాలా, అదే రకమైనటువంటి దోపిడీ. అవినీతిలో మార్పు రాలా, అదే రకమైనటువంటి అవినీతి. ఇచ్చిన మాట తప్పడంలో మార్పు రాలా. కేసీఆర్ అన్నాడు, నేను ఈ తెలంగాణకు ఒక దళిత ముఖ్యమంత్రి చేస్తా, అవసరమైతే తల నరుక్కుంటా తప్ప
నేను మాట తప్పనన్నటువంటి కేసీఆర్ మరి మీ మాటలో ఏ తేడా ఉంది అడుగుతా ఉన్నాను. ఏమన్నారు మీరు? 2 లక్షల రుణమాఫీ చేస్తాము. ఓ రైతులారా, మీరెవరైనా అప్పు తీసుకోకపోతే వెంటనే బ్యాంకులకి వెళ్ళి అప్పు తీసుకోండి. ఒకవేళ అప్పు కడితే మళ్ళా కొత్తగా అప్పు తీసుకోండి. మేము వస్తున్నాము డిసెంబర్ 9. డిసెంబర్ 9 వచ్చినాక మీరు ఆ అప్పులన్నిటిని కూడా ఈ ప్రభుత్వము మాఫీ చేస్తుంది. కాబట్టి మీరు వెంటనే బ్యాంకులకు వెళ్ళి అప్పులు తీసుకోండి అని రెచ్చగొట్టారు. ఇంకొక మాట చెప్పారు, ఏ ఒక్కరు కూడా బ్యాంకులకు అప్పులు కట్టకండి, కొత్తగా కావాలంటే రుణాలు తీసుకోండి. మీరు గతంలో ఉన్నటువంటి అప్పులు, కొత్తగా తీసుకున్నటువంటి అప్పులు మా సోనియమ్మ రాజ్యం వస్తే మా ప్రభుత్వం కడుతుందని చెప్పారు. నేను ఈరోజు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మీ మాటను నమ్మి మీ పార్టీ కోటేశారు. మీ మాటను నమ్మి రైతులకు అప్పులు, బ్యాంకులకు అప్పులు చెల్లించలేదు. మీ మాటను నమ్మి కొత్తగా రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. కానీ పాత రుణాలు ఎవరైతే రైతులు తీసుకున్నారో ఈరోజు బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మీ మాటను నమ్మి ఎవరు కూడా రైతులు బ్యాంకులలో తీసుకున్న అప్పులు ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు రైతులు ప్రైవేట్ అప్పులు దళారీల దగ్గర మిత్తికి తెచ్చుకొని ఈరోజు వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి. పంట కోతలు కోయాలంటే రైతుల దగ్గర డబ్బులు లేవు. ముఖ్యమంత్రి గారు అప్పులు తెచ్చి కూలీలు ఇచ్చి పంటలు కోతలకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ఈరోజు ఏమన్నారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వము 50 లక్షల టన్నుల బియ్యం తెలంగాణలో కొనడానికి సిద్ధమైంది. నేను ప్రధానమంత్రి గారిని ప్రత్యేకంగా కలిశాను. మా తెలంగాణలో బాయిల్డ్ రైస్ ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ చేసింది, బాయిల్డ్ రైస్ వద్దు, మామూలు రైసే తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ నేను తెలంగాణ రైతుల పక్షాన ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి మా తెలంగాణలో ఎక్కువ బాయిల్డ్ రైస్ అవుతున్నాయి, మరి దాన్ని తీసుకోవాలంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది, ఎంత బాయిల్డ్ రైస్ తెలంగాణలో వచ్చినా ఆఖరి గింజ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనడం కోసం సిద్ధమైందని మనం చేస్తాను. మరి మీకేం పుట్టింది రోగము? ఎందుకు ధాన్యం కొనుగోలు చేయడంలో శ్రద్ధ లేదు ఈ ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాను. ఢిల్లీకి వెళ్ళడానికి శ్రద్ధ ఉంటుంది, ఇక్కడ వసూళ్లు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీకి పంపడానికి శ్రద్ధ ఉంటుంది. కానీ ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా చేయడంలో శ్రద్ధ లేదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఏం చెప్పారు మీరు? కేసీఆర్ కొంతనే ఇస్తున్నాడు, మేము వస్తే ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారంటే అడుగుతా ఉన్నాం. రైస్ మిల్లర్లను బేపించి కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లాలలో బెదిరిస్తా ఉన్నారు. కానీ ఎకరానికి 15,000 ఇస్తామన్నటువంటి ప్రభుత్వము ఈరోజు రాహుల్ గాంధీ ఇటీవల తుక్కుగూడలో మీటింగ్ పెట్టాడు. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అదే గ్రౌండ్ లో పెట్టి అనేక రకాల గ్యారంటీలు ఇచ్చాడు. మళ్ళీ మొన్న పెట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ కు పాత గ్యారంటీలు గాలికి వదిలేసి కొత్త గ్యారంటీలు ఇచ్చాడు. నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, ఇంత బట్టిమరుపు ఎందుకు వచ్చిందో రాహుల్ గాంధీకి తెలియాలి. అయ్యా 4 నెలలు కాలేదు, 4-5 నెలల క్రితమే కదా మీరు అదే గ్రౌండ్లో పెట్టావు, 6 గ్యారంటీలు ఇచ్చావు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు, మార్పు తీసుకొస్తామన్నారు. మరి మార్పు అంటే మతి మార్పు అడుగుతా ఉన్నాను, మర్చిపోయే మార్పు అడుగుతా ఉన్నాను. ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి మార్పు మీరు ఇది తెచ్చింది తెలంగాణలో అడుగుతా ఉన్నాను. అంతేకాదు ప్రతి ఎకరానికి 15,000 ఇస్తాము,
కౌలు రైతులకు 15,000 ఇస్తాము. రైతు కూలీలకు పంట సాయం కింద మరి ఈరోజు 12,000 ఇస్తాము. ఎకరానికి 15,000, కౌలు రైతుకు 15,000, రైతు కూలీకి 12,000. ఏమైపోయినాయి? ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన గ్యారంటీల మీద ఈరోజు తెలంగాణ రైతు ప్రశ్నిస్తూ ఉంది. ఇచ్చిన గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాదు, ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది. అరాకొర కొనుగోలు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము మీకు అందరికీ తెలుసు, ధాన్యం కొనుగోలు మీద చాలా పెద్ద ఎత్తున మద్దతు ధర పెంచడం జరిగింది. నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకముందు ప్రతి క్వింటాల్ ధాన్యంకి 1,400 రూపాయలు ఉండేది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు క్వింటాలకు 1,400 రూపాయలు చెల్లించేవాళ్ళు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు తీసుకుంటే ఆల్మోస్ట్ 2,200, 1,400 ఎక్కడ 2,200 క్వింటాల్కి ఇచ్చి ఈరోజు కొంటుంది. అంతేకాదు, ధాన్యం కొనుగోలు మీద కేంద్ర ప్రభుత్వము ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి